ఫ్రెండ్స్ టెక్నోస్ 1933కి అందరికీ స్వాగతం. డేట్ వచ్చేసరికి మార్చి 25, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా H60 ఫ్యూజన్ లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. ఏప్రిల్ 2వ తారీఖు మోటరోలా H60 ఫ్యూజన్ని లాంచ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ H50 ఫ్యూజన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్, 20,000 రూపాయల దగ్గర. దాని సక్సెసర్ ఇది. ఈసారి చేంజెస్ వచ్చేసరికి IP68 నుంచి 69కి వస్తున్నారు. వాటర్ రెసిస్టెంట్ విషయంలో బ్యాటరీ కెపాసిటీ కూడా పెంచుతున్నారు. ఇప్పుడు 5500 mAh బ్యాటరీతో రాబోతుంది. సేమ్ కెమెరా సెన్సార్ 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ ఉంటుంది, LYT సెన్సార్. అండ్ డిస్ప్లే కూడా 1.5K డిస్ప్లే. ప్రాసెసర్ చేంజ్ అవుతుంది. లాస్ట్ టైం మనకి 7S Gen 2 కదా, ఇప్పుడు మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో రాబోతుంది. ఇది కొత్త ప్రాసెసర్, ఇది లేటెస్ట్ ప్రాసెసర్. ఇదే ఫస్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ ఇంకో ఫోన్ కూడా ఈ ప్రాసెసర్ని టీచ్ చేస్తుంది రియల్మీ నుంచి. రియల్మీ నార్జో 80 Pro ఈ 7400 ప్రాసెసర్ని టీచ్ చేస్తుంది. ఇది 7S Gen 3 ఉంది కదా, iQOO Z10లో వస్తుంది. iQOO Z10 కూడా మనకి ఏప్రిల్లో రాబోతుంది. ఇది కూడా 20,000-22,000 మధ్యలో అయితే వస్తుంది. ఇప్పుడు ఆ ప్రైస్ కేటగిరీలో చాలా ఫోన్స్ రాబోతుంది. మోటరోలా H60 ఫ్యూజన్ వస్తుంది, iQOO Z10 వస్తుంది 7S Gen 3 తోటి. అండ్ రియల్మీ నార్జో 80 Pro, రియల్మీ నార్జో 80 Pro, మోటరోలా ఈ రెండు ఫోన్స్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్తో వస్తున్నాయి. ఇప్పుడు రియల్మీ వీళ్ళని టీచ్ చేస్తున్నారు iQOOని. ఏదైతే వాళ్ళు యూజ్ చేస్తారో స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 7S Gen 3తో కంపేర్ చేస్తే ANTU స్కోర్ 7400 బెటర్ ఉంటుంది, గేమింగ్కి ఇంకా బెటర్ ఉంటుంది అన్నట్లుగా వాళ్ళు పోస్టర్ చూస్తే అర్థమైపోతుంది. చూడాలి, మీడియాటెక్ ప్రాసెసర్ కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో అంత ఆప్టిమైజేషన్ కూడా ఉండవు గేమింగ్కి. వాళ్ళు ఎంతవరకు ఆప్టిమైజేషన్ చేశారు ఇవన్నీ మనకి వచ్చిన తర్వాత తెలుస్తాయి. నెక్స్ట్ మనకి OnePlus 13 సిరీస్లో 13 mini రాబోతున్న విషయం తెలిసిందే. చిన్న సైజ్ ఫోన్, దీని DCS ఎప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అందిస్తూనే ఉన్నాడు. ఇది మోస్ట్లీ ఏప్రిల్లో లాంచ్ అవ్వచ్చు గ్లోబల్గా. అండ్ దీని డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.3 inch డిస్ప్లే ఉంటుంది, చిన్న స్క్రీన్. ఇది 8 ప్రాసెసర్తో వస్తుంది, ఫ్లాగ్షిప్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ దాంతోపాటు బ్యాటరీ విషయానికి వస్తే 6200 mAh బ్యాటరీతో వస్తుంది. ఈ మూడు డీటెయిల్స్ బయటకు వచ్చినాయి దీనికి సంబంధించి. అండ్ ఈ ఫోన్ OnePlus 13 mini అయినా రావచ్చు, లేకపోతే OnePlus 13T అయినా రావచ్చు. ఈ రెండు పేర్లు ఏదో పేరుతో అయితే వస్తుంది. ప్రైస్ ఎక్స్పెక్టెడ్ అరౌండ్ 50,000, 55,000 ఆ రేంజ్లో తీసుకొస్తారేమో అనిపిస్తుంది. ఇండియాకి ఫోన్ ఏప్రిల్లో రాకపోవచ్చు, జూన్ ఆ టైంలో రావచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఏప్రిల్లో 18.4 అప్డేట్ తీసుకొని రాబోతుంది. 18.4 అప్డేట్లో చాలా చేంజెస్ చేయబోతున్నారు. ఇప్పుడు ఐఫోన్ UI మొత్తం మీరు తెలుగులో వాడాలనుకుంటే వాడచ్చు. దీని గురించి నేను షార్ట్ వీడియో కూడా చేస్తాను, ఒకవేళ చెక్ చేయాలనుకుంటే మన ఛానల్ ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకా చాలా చేంజెస్ ఉంటాయి 18.4లో. ఇంకొకటి వచ్చేసరికి ఏదైతే వీళ్ళు ఎయిర్పాడ్స్ మ్యాక్స్ ఉన్నాయి కదా, ఇవి కాస్ట్లీ ఉంటాయి, 60,000 రూపీస్ దాకా ఉంటాయి. సో దీనికి కూడా 18.4 అప్డేట్లో ఒక ఫిల్మర్ అప్డేట్ తీసుకొని వస్తున్నారు. అండ్ అప్డేట్ చేసిన తర్వాత వీళ్ళు చెప్పేది వచ్చేసరికి లాస్లెస్ ఆడియో మీరు వినొచ్చు. అండ్ ఇంకా లేటెన్సీ చాలా తక్కువ ఉంటుంది. సో ఎవరైతే మ్యూజిక్ క్రియేటర్స్ ఉంటారో, మ్యూజిక్ ఎక్కువ వినడానికి ఇష్టపడుతూ ఉంటారో, గేమ్స్ ఆడుతుంటారో, అట్లాంటి వాటన్నిటికీ ఇది చాలా బాగా సెట్ అయ్యిద్ది అని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు ఒక కేబుల్ కూడా లాంచ్ చేస్తారు. ఇప్పటివరకు ఇది వైర్లెస్గానే మనం వినొచ్చు, సాంగ్స్ బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఒక వైడ్ కనెక్షన్ కూడా తీసుకొని వచ్చారు. ఒక 3.5 జాక్ Type-C ఒక కేబుల్ అయితే వచ్చింది. సో ఈ కేబుల్ ప్రైస్ చూడొచ్చు, 3,900 రూపాయలు బెటర్ ఒక కేబుల్ కాస్ట్. ఈ కేబుల్ యూజ్ చేసి ఒకవేళ మీరు దీన్ని డైరెక్ట్ సిస్టమ్ కనెక్ట్ చేసి యూజ్ చేయాలన్నా కానీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే బోల్డ్ ఫిట్ హ్యాండ్ గ్రిప్ స్ట్రెంథనర్, ఇది 10 to 40 kgs 99 రూపీస్కే వస్తుంది, 100 రూపీస్కే వస్తుంది. ఇది అమెజాన్లో ఉంది డీల్. ఇంకోటి మింత్రాలో ఉంది, రియల్మీ బడ్స్ T310 కొత్తగా లాంచ్ అయినాయి. ఇవి నార్మల్గా అయితే 2,000 రూపాయలు అట్లా ఉంటాయి. దీనిలో వీళ్ళు కూపన్ ఇస్తున్నారు, డైరెక్ట్ 200 రూపాయలు కూపన్ డిస్కౌంట్ ఇస్తున్నారు. కూపన్ కోడ్ వచ్చేసరికి RMSAVE10. సో ఈ కూపన్ యూస్ చేస్తే 200 రూపాయలు డిస్కౌంట్ వస్తున్నాయి. ఇవి 1799కి వస్తున్నాయి యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్తో రియల్మీ నుంచి. డీల్స్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లోనే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి BYD, ఇది ఒక కార్ కంపెనీ. వీళ్ళు రీసెంట్గా ఒక టెక్నాలజీ అనౌన్స్ చేశారు, అంటే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 1000 kW ఛార్జింగ్. సో ఇది చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయ్యింది. ఇది ప్రజెంట్ మార్కెట్లో ఇది హైయెస్ట్ అని చెప్పొచ్చు, 1000 kW కార్ ఛార్జింగ్కి. అండ్ ఇప్పుడు మన ఇండియన్ స్టార్టప్ కంపెనీ పేరు వచ్చేసరికి ఎక్స్పోనెంట్ ఎనర్జీ. సో దీనికి కాంపిటీషన్గా వీళ్ళు కూడా 1000 kW అయితే తీసుకొని వచ్చారు. సో ఇది బస్సెస్కి యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. కార్స్కి అయితే వీళ్ళు ఇంకా బెటర్గా తీసుకొని వస్తాం, 1500 kW ఛార్జింగ్ తీసుకొని రాబోతున్నాం అట్లా చెప్తున్నారు. మరి చూడాలి వీళ్ళు ఎప్పుడు తీసుకొని వస్తారు వీటిని. ఈవీస్ మెయిన్ రీజన్ జనాలు తీసుకోపోవడానికి, ఈవీ ప్రైజెస్ ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కువ మంది దానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకోటి వచ్చేసరికి ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబిలిటీ ఒకవేళ ఉన్నా కానీ కొన్ని పని చేస్తున్నాయి, కొన్ని పని చేయట్లేదు. అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ కూడా ఇంకా బెటర్ చేయాలి. సో ఇప్పుడు ఛార్జింగ్ స్పీడ్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. మన యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ గారు చెప్తున్న ప్రకారం ప్రైజెస్ కూడా పెట్రోల్ కాస్ట్కే మీకు ఈవీ కార్స్ కూడా వస్తాయండి, ఐసీ ఇంజన్ కాస్ట్కే మీకు ఈవీ కార్స్ కూడా వస్తాయి. అటు ప్రైజెస్ కూడా తగ్గిస్తామని చెప్తున్నారు నెక్స్ట్ 6 monthsలో. మరి చూడాలి, ఇవన్నీ కలుపుకొని ఈవీ సేల్స్ ఇండియాలో ఇంకా పెరుగుతాయేమో.
నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ అవుతుంది చేసుకుంటే రేవంత్ ప్రతిరోజు అడుగుతుంటాడు వెయిటింగ్ ఫర్ యువర్ స్ట్రీమ్ అని చెప్పేసి గేమింగ్ ఛానల్ స్ట్రీమ్ కోసం. సో ప్రజెంట్ నేను చెప్పాక లాస్ట్ 4-5 months నుంచి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, అందుకే నేను స్ట్రీమింగ్ చేయలేకపోయాను. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఏప్రిల్ నుంచి స్ట్రీమ్స్ అయితే నేను స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తాను, కానీ రెగ్యులర్గా నేను చేయను, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాను నీకోసం అండ్ ఎవరైతే స్ట్రీమ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ కోసం. నెక్స్ట్ వచ్చేసరికి బ్లింకిట్, జెప్టో వీటిలో మొబైల్ ఫోన్స్ కూడా డెలివరీ చేస్తూ ఉంటారు. ఇప్పుడు స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో కూడా మొబైల్ ఫోన్స్ 10 minutes డెలివరీ చేసే సదుపాయం తీసుకొని వచ్చారు. ఇప్పుడు స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో మీరు మేజర్ సిటీస్ ఉన్నాయి కదా, ఆ సిటీస్లో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మాకు కనిపిస్తున్నాయి, చూడొచ్చు ఎలక్ట్రానిక్స్ మొబైల్ ఫోన్స్ కూడా కనిపిస్తున్నాయి. సో వీటిని మీరు డైరెక్ట్ ఆర్డర్ అయితే పెట్టవచ్చు, 10 minutes డెలివరీ చేస్తారు. నెక్స్ట్ మనకి FSSAI నుంచి మన ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఆల్ ఇండియా లెవెల్లో వీళ్ళు అన్ని ఫుడ్ చెక్ చేస్తూ ఉంటారు. వీళ్ళు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్, ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, దీని మీద అయితే వీళ్ళు టెస్ట్లు అయితే నిర్వహించారు. సో వీటిని హై రిస్క్ కేటగిరీ కింద పడేశారు, అంటే ఇవి తాగితే మీకు క్యాన్సర్ అయితే వస్తుందని చెప్తున్నారు. రీజన్ వచ్చేసరికి వీళ్ళు ఫైండ్ అవుట్ చేసింది 2,40,000 దాకా ప్లాస్టిక్ పార్టికల్స్ ఉన్నట్లు ఫైండ్ అవుట్ చేశారు. 90% వీటిలో నానో ప్లాస్టిక్స్ ఉన్నాయి, 10% వచ్చేసరికి మ్యాక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో ఇవి మీకు చాలా హానికరం, మీరు వీటిని కన్జ్యూమ్ చేశారంటే క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో వీటిని మ్యాక్సిమం అవాయిడ్ చేయండి అని చెప్పేసి FSSAI చెప్తుంది. మీరు ఒకవేళ సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ తాగుతుంటారు కదా, సో బయటకు మీరు ప్లాస్టిక్ బాటిల్స్ ఇట్లాంటివి యూజ్ చేయకండి. యూజ్ చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ ఉంటాయి కదా, అట్లాంటివి యూజ్ చేయండి. ప్లాస్టిక్ ఎప్పటికైనా డేంజర్. నెక్స్ట్ వచ్చేసరికి మేడ్చల్ నుంచి, మేడ్చల్లో సోమేష్ అనే ఒక అబ్బాయి, 29 ఏళ్ళ అబ్బాయికి, ఈ అబ్బాయి క్రికెట్ బెట్టింగ్లో పాల్గొన్నాడు. 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు, అప్పు చేశాడు దానికి. అప్పులో ఇంటికి వచ్చేసరికి భయపడి పక్కనే రైల్వే స్టేషన్ ఉంటుంది వాళ్ళకి, అక్కడికి వెళ్ళి తను ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇట్లా చాలా మంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు బెట్టింగ్ బారిన పడి. బెట్టింగ్లో మీరు ఏదైనా బెట్టింగ్ కానివ్వండి, క్రికెట్ కానీ ఏ బెట్టింగ్ అయినా కానీ, లేకపోతే ట్రేడింగ్, ఇట్లాంటి వాటిలో మీకు డబ్బులు పోతాయి కానీ రావు చాలా వరకు. సో అట్లాంటివి మీరు నమ్ముకోకండి, కష్టపడి పైకి రండి. నెక్స్ట్ మనకి యూపీ నుంచి, యూపీలో 4 లేడీస్ని పోలీసులు అయితే పట్టుకున్నారు. వీళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఇండస్ బ్యాంక్కి వెళ్ళారు, ఇండస్ బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకొని అక్కడ ఒక రూల్ ఉంటుందంట, ఒకవేళ భర్త చనిపోతే ఏదైతే వాళ్ళు లోన్ తీసుకున్నారో ఆ లోన్ని మాఫీ చేసేస్తారు. వీళ్ళు లోన్ తీసుకున్న తర్వాత ఒక్కొక్కరు కొన్ని రోజుల తర్వాత ఒక్కొక్కరు వెళ్ళి మా భర్త చనిపోయాడని చెప్పేసి డెత్ సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తున్నారు. వీళ్ళకి డౌట్ వచ్చింది, ఎంతమంది ఒకేసారి ఎలా చచ్చిపోతారని చెప్పేసి డౌట్ వచ్చి ఒకసారి మొత్తం లిస్ట్ తీస్తే వీళ్ళు 4 భర్తలు చనిపోలేదు, వాళ్ళు ఎక్కడో పని చేసుకుంటా ఉన్నారు. వీళ్ళు డెత్ సర్టిఫికేట్ పెట్టేసి లోన్స్ మాఫీ చేస్తున్నారు. సో వీళ్ళేగా చాలా మందిని వీళ్ళు ట్రాక్ చేస్తున్నారు. మొత్తం దీని వెనక ఒక గ్యాంగ్ అయితే ఉంది. సో గ్యాంగ్ అంతా పట్టుకోవడానికి అయితే పోలీసులు ట్రై చేస్తున్నారు. ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. అండ్ రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చి చూడకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ నుంచి చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.